మన ఇంటి ముందు చెత్త పక్కింటి ముందుకు నెట్టేసి మన ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఇంట్లో చెత్తని ఎవ్వరు చూడకుండా రోడ్డు మీదకి విసిరేసి వెళ్ళిపోతే ఆ కిక్కే వేరు. చెత్త తీసుకెళ్లే వర్కర్లకు నెలకోసారి ఓ 50-100 ఇవ్వడం మనకి ఇష్టం ఉండదు. అందుకే వీధి చివర చెత్త కుప్ప పేర్చుకుంటే ఆనందం ఇక దేంట్లో ఉండదు. ఇంత చేసి మళ్ళీ చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయని మున్సిపాలిటీలో గవర్నమెంట్ సరిగ్గా పనిచేయడం అనేది మనమే అరుస్తాం. ఎందుకంటే మన తప్పు కనపడకూడదు కదా. కానీ మీరు చేసే చిన్న తప్పు వల్ల మన చుట్టూ ఉండే జనాలు జంతువుల ప్రాణాలు పోతున్నాయంటే నమ్ముతారా? ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం వల్ల దేశం ఎంత భయంకరమైన ప్రాబ్లంని ఫేస్ చేస్తుందో మీకు కనీసం ఒక ఐడియా ఉందా? రోడ్డుపై చెత్త పడేయడం మనకు చాలా సాధారణమైన విషయం. రోడ్డుపై చెత్త వేయొద్దు అని ప్రభుత్వం స్పెషల్గా బోర్డులు పెట్టి తల బాదుకుంటున్నా, ఫైన్లు వేస్తామని వార్నింగ్ ఇస్తున్నా ఎవ్వరూ పట్టించుకోరు. కారణం గవర్నమెంట్ ఈ విషయంలో జనాల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడమే. ఒకవేళ ఎక్కడైనా అధికారులు సీరియస్గా యాక్షన్లోకి దిగితే మేము బరాబర్ చెత్త పడేస్తాం బై, ఆ చెత్త ఎత్తాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మున్సిపాలిటీదే కదా అని లాజిక్లు తీసి రివర్స్ అవుతారు. ఇందులో మీరు కూడా ఒకరే ఉంటారు, గుర్తు తెచ్చుకోండి. మన దేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి క్యాపిటల్స్లో ఈ చెత్త ప్రాబ్లం చాలా దారుణంగా ఉంటుంది. ఓ అనాలిసిస్ ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 116 గ్రాముల చెత్త పడేస్తారు. అది వంట చెత్త కావచ్చు, ఫుడ్ కవర్స్, పార్సిల్స్, ఇలా ఏదైనా కావచ్చు. దీంతో దేశంలో ప్రతిరోజు 1,70,300 టన్నుల చెత్త పెరిగిపోతుంది. దీనిని డిస్పోజ్ చేయడానికి సరిపడా వ్యవస్థ లేకపోవడం వల్ల డంపింగ్ ఏరియాలో చెత్త కొండలుగా పెరిగిపోతుంది. అందులోనే మెడికల్ వేస్టేజ్, కెమికల్ వేస్టేజ్ కూడా కలవడంతో ఆ డంపింగ్ యార్డ్లకి దగ్గరగా ఉండే ఏరియాల్లో ఉండే జనాల ప్రాణాలకి ప్రమాదంగా మారుతుంది. లేదంటే కనీసం ప్రాణాంతక వ్యాధుల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెత్త మీద నుంచి వీచే గాలి పొల్యూట్ అయ్యి ఆ పొల్యూటెడ్ గాలి మనం పీల్చడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. ఆ చెత్త మీద పడిన వర్షపు నీరు నదుల్లో, కుంటల్లో, చెరువుల్లో కలవడం వల్ల వాటిలోని నీళ్లు పొల్యూట్ అయ్యి వాటిని తాగడం వల్ల క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు వస్తున్నాయి. WHO లెక్కల ప్రకారం ఈ చెత్త కాలుష్యం వల్ల యావరేజ్న 40 నుంచి 50 లక్షల మంది ఒక ఇండియాలోనే ఏడాదిలో చనిపోతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఇంత జరుగుతున్నా జనాల్లో మార్పు రాకపోవడానికి మన దేశంలో చెత్త విసిరేసే వాళ్ళకి అవగాహన లేకపోవడం, ఒకవేళ అవగాహన ఉన్నా నిర్లక్ష్యంగా ఉండడం, శిక్షలు చాలా బలహీనంగా ఉండడమే కారణం. ప్రపంచంలో చెత్త మేనేజ్మెంట్లో సింగపూర్ లాంటి అతి చిన్న దేశాలు కూడా 100% చెత్తను రీసైకిల్ చేస్తున్నాయి. సింగపూర్లో దాదాపు ప్రతిరోజు 21,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. కానీ దీన్ని 100కు 100% రీసైక్లింగ్ చేస్తూ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతుల్ని ఫాలో అవుతుంది ఆ దేశం. ఇంటింటికి చెత్త డబ్బాలు ఉండాల్సిందే. ఉదయాన్నే 2,000 ట్రక్కులు బయలుదేరి ఆ చెత్త మొత్తాన్ని ప్లాంట్కి తీసుకెళ్తాయి. అక్కడ చెత్తని కాల్చేసి ఆ పొగలో టాక్సిన్స్ లేకుండా వేరు చేసి స్వచ్ఛమైన గాలిని వాతావరణంలోకి వదులుతారు. చెత్తను కాల్చేటప్పుడు వచ్చే వేడితో ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు. ఇందులో వచ్చే వేస్టేజ్తో సముద్రపు ఒడ్డున వేస్తూ ల్యాండ్ ఫిల్ ప్రాసెస్ చేస్తున్నారు, అంటే నేలను పెంచుతున్నారన్నమాట. ఇక ఎవరైనా ఈ రూల్స్ పాటించకపోతే శిక్షలు కూడా భారీగానే ఉంటాయి. ఇంట్లో బాత్రూమ్ ఫ్లష్ చేయకపోయినా 31,000 ఫైన్ వేస్తారు. పావురాలకు దాణా వేస్తే అంతే. ఆ దేశంలో చూయింగ్ గమ్ని బ్యాన్ చేశారు. ఇది సింగపూర్లో వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు మన దేశంలో ఉన్న శిక్షల గురించి మాట్లాడుకుందాం. 1860 ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 279 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం అనేది నేరం. ఇలా చేస్తే 500 రూపాయలు జరిమానా వేస్తారు. ఇక 1986 పర్యావరణ రక్షణ చట్టం ప్రకారం పర్యావరణం కలుషితం చేయడం నేరం. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం కూడా ఈ సెక్షన్ కిందకి వస్తుంది. కానీ ఈ సెక్షన్ కింద ఎవ్వరికి ఇప్పటివరకు శిక్షలు పడలేదు. అయితే బహిరంగ ప్రదేశాలు చెత్త వేయడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నా కూడా ఆ ధైర్యం ఎవ్వరూ చేయరు. సో ఇదంతా చూస్తే మన దేశం చెత్త మేనేజ్మెంట్లో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా? ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకో. ప్రభుత్వాలు వార్నింగ్ ఇస్తున్నా జనాలు పట్టించుకోరు. ఇదే మన దేశంలో చెత్త సమస్యకి ప్రధాన కారణం. సో ఈ సమస్య పరిష్కారానికి డిటరెన్స్ థియరీని ఫాలో అవడం తప్ప వేరే మార్గం లేదనేది ఎక్స్పర్ట్స్ మాట. డిటరెన్స్ థియరీ అంటే చిన్న తప్పు కూడా పెద్ద శిక్షలు విధించడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మహేష్ బాబు సీఎంగా నటించిన భరత్ అనే నేను సినిమా చూసే ఉంటారు. అందులో మహేష్ అమలు చేసే ఫైన్స్ గుర్తున్నాయా? చిన్న చిన్న తప్పులకు కూడా భారీగా జరిమానాలు విధిస్తాడు మహేష్. సరిగ్గా అదే రకంగా జరిమానాలు, శిక్షలతో జనాల్లో భయాన్ని సృష్టించి నేరాలను అరికట్టడమే డిటరెన్స్ థియరీ. దీంతో జనాల భయంతో కానీ
అవగాహన పెరిగి తప్పులు చేయడం ఆపేస్తారు. ఈ జరిమానాలు ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ యాక్ట్ 1987 సెక్షన్ 18 ప్రకారం బహిరంగ ప్రదేశాలు చెత్త వేస్తే వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ టైం అయితే $1000, రెండోసారి అయితే $2000 ఫైన్ వేస్తారు. ఇక మూడోసారి కూడా వేస్తే ఏకంగా జైలే. జపాన్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అఫెన్సెస్ యాక్ట్ 1970 ప్రకారం బహిరంగ ప్రదేశాలు తిరిగేటప్పుడు రోడ్లపై ఉమ్మినా చెత్త వేసినా 10,000 యేళ్ల ఫైన్ వేస్తారు. 30 రోజుల జైలు శిక్షను కూడా విధిస్తారు. క్రైమ్ రేంజ్ని బట్టి ఇది ఇంకా పెరుగుతుంది కూడా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక్కడ బహిరంగ ప్రదేశాలు చెత్తను వేసిన వారికి $1000 జరిమానాలతో పాటు ఏళ్ల తరబడి జైలు శిక్షలు కూడా విధిస్తారు. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూఏఈలో చెత్త రకం డంప్ చేసే ప్రదేశాన్ని బట్టి శిక్ష మారుతూ ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు ఉమ్మి వేస్తే లేదా వాహనం నుంచి చెత్త వేస్తే 1000 దిర్హాంలు, వ్యవసాయ వ్యర్థాలు, బిల్డింగ్ మెటీరియల్స్ వేస్ట్ డంప్ చేస్తే 10,000 దిర్హాంలు చలాన్ వేస్తారు. మురుగు వ్యర్థాలను డంపింగ్ చేస్తే ఏకంగా 1,00,000 దిర్హాంలు జరిమానా కట్టాలి. అదేవిధంగా నీటి వ్యర్థాలు, పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థాలను అక్రమంగా పారవేస్తే 1,00,000 దిర్హాంలు ఫైన్ చెల్లించాలి. కానీ మన దేశంలో ప్రతి విషయం జనానికి బుజ్జగిస్తూనే చెప్పడం ప్రభుత్వాలకి అలవాటు. అందుకే 2014లో ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టి జనాల్ని చెత్త వేయకండి అని కోరారు. ఇది కొద్దిగా జనాల్లో మార్పు తెచ్చింది. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన తగ్గిపోయింది. చెత్త సేకరించడానికి గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా వెహికల్స్ తిరుగుతుండడంతో చెత్త పారేసే అవసరం కూడా జనాలకి లేకుండా పోయింది. అయినా ఇప్పటికే ప్రతి వీధిలో ఓ చెత్త కుప్ప కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమస్య పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇకపై ట్రాఫిక్ చలాన్ మాదిరిగానే రోడ్ల పక్కన చెత్త వేసే పర్సన్స్ని, కంపెనీలను సీసీ కెమెరాలతో గుర్తించి ఫైన్ వేయడమే కాకుండా ఆ చలాన్ని వాళ్ళ మొబైల్కే పంపించేలా ప్లాన్ చేస్తుంది. నగరంలో చెత్త సేకరణ కోసం పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నా కొంతమంది కావాలనే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకి రోజువారీ చెత్తని స్వచ్ఛ టాలీలకు ఇవ్వకుండా రోడ్లపైన డంపింగ్ చేస్తున్నారు. ఇలాంటి ప్లేసుల్లో పారిశుద్ధ్య కార్మికులతో సాయంత్రం వరకు కాపలా పెట్టించినా అర్ధరాత్రి తర్వాత చెత్తను పారబోసి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇకపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టి భారీ జరిమానాలు విధించాలని జీహెచ్ఎంసీ అధికారులు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఒకవేళ చలాన్ వేసి హెచ్చరించినా పట్టించుకోకపోతే వ్యాపార లైసెన్స్ రద్దు, దుకాణాలు కూడా సీజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఓ ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ కూడా జీహెచ్ఎంసీ ఐటీ డిపార్ట్మెంట్ తీసుకురాబోతోంది. మరి మీరు కూడా ఆ అర్ధరాత్రి చెత్త పారేసే గ్యాంగ్ మెంబర్ అయితే ఇక జాగ్రత్త. జోక్స్ అపార్ట్, మన ఇల్లే కాదు, పక్కిళ్ళు, మన వీధి, మన ఏరియా, మన దేశం అన్నీ మనవే. వీటన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. సో ఇక మీరే ఆలోచించండి ఏం చేయాలనేది. ఇది చెత్తపై దిశ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.